అందరికీ నమస్కారం అండి. ఆషాఢమాసం అంటే చాలా పవిత్రమైన మాసము. ఆషాఢమాసంలో శుభకార్యాలు చేయకూడదు అంటారు. కానీ ఆషాఢమాసంలో చేసే పూజలకు, వ్రతాలకు మామూలుగా చేసే రోజుల కంటే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఆషాఢమాసంలో ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఆషాఢమాసంలో మనం ఏ దేవతలను పూజించాలి? పూజ ఎలా చేయాలి? ఆషాఢమాసంలో ఏ తప్పులు చేయకూడదు? మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. 2026 సంవత్సరము జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢమాసం ఉంటుంది. ఈ నెల రోజులు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, వారాహిదేవిని, గ్రామ దేవతలను, శివుడిని ఎక్కువగా పూజించాలి. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత కాబట్టి ఆషాఢమాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు శుక్రవారం రోజు 5 ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించి లక్ష్మీదేవి ముందు ఆవునేతితో దీపాలు వెలిగించాలి. తరువాత కనకదార స్తోత్రాన్ని పఠించాలి. అమ్మవారికే ఇష్టమైన బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆషాఢమాసంలో ఇలా గనక లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో దారిద్ర బాధలు తొలగిపోతాయి. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత. ఈ ఆషాఢమాసంలో ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అంటే జూలై 15 నుంచి జూలై 23 వరకు గుప్త నవరాత్రులు జరుగుతాయి. ఈ గుప్త నవరాత్రులలో వారాహిదేవిని ఎర్రని మందారాలతో పూజించి అమ్మవారికి ఇష్టమైన దుంపకూరలు, దానిమ్మ పండు, పులిహోర లేదా ఉల్లిపాయ లేని పెసరపప్పు వడలను నైవేద్యంగా పెట్టాలి. ఇలా గనక అమ్మవారిని పూజిస్తే కోర్టు సమస్యలు, శత్రుభయాలు, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. 2026 సంవత్సరము జూలై 19వ తేదీన నవరాత్రుల్లో ముఖ్యమైన పంచమి తిథి రోజు కందగడ్డ దీపం గనక వెలిగిస్తే చాలా మంచిది. జూలై 22 అష్టమి రోజు కూడా కందగడ్డ దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. కందగడ్డ దీపానికి చాలా శక్తి ఉంటుంది. ఒక కందగడ్డ తీసుకొని శుభ్రంగా కడిగి పైభాగం తీసేసి చిన్న గుంటలా చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఆషాఢమాసంలో తప్పకుండా గ్రామదేవతలను పూజించాలి. గ్రామదేవతలు మన కుటుంబాన్ని రక్షిస్తారు కాబట్టి ఎక్కడున్నా సరే ఆషాఢమాసంలో ఊర్లో ఉన్న గ్రామదేవతల ఆలయానికి వెళ్ళి అమ్మవారికి చీర జాకెట్టు పెట్టి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారి యొక్క చల్లని చూపు మీ మీద ఉన్నట్లయితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆషాఢమాసంలో తప్పకుండా కొబ్బరి దీపం కనుక వెలిగించినట్లయితే చాలా మంచిది. ఒక కొబ్బరికాయను 2 ముక్కలుగా పగలగొట్టి ఆ కొబ్బరి చిప్పలనే ప్రమిదలుగా వాడుతూ అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 ఒత్తులు వేసి పూజాగదిలో దేవుని ముందు దీపం వెలిగించినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆషాఢమాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన ఐశ్వర్య దీపాన్ని వెలిగించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఒక పెద్ద మట్టి ప్రమిద మీద నిండుగా కళ్ళుప్పు పోసి ఆ ఉప్పు పైన మరొక చిన్న ప్రమిద పెట్టి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఆషాఢమాసంలో ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు వీలైనంత వరకు ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. మనము ఇంట్లో వ్రతాలు చేసుకునేటప్పుడు గుమ్మానికి మామిడాకులు కట్టుకుంటాము. అలాగే ఈ ఆషాఢమాసంలో ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టుకున్నట్లయితే మంచిది. ఈ ఆషాఢమాసం నెల రోజులు భూమి మీద అమ్మవారి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంటి ముందు గుమ్మానికి వేపాకులు కట్టి ప్రతినిత్యం ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లినట్లయితే అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఆషాఢమాసం నెల రోజులు క్రమం తప్పకుండా ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. అలాగే ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ ఆషాఢమాసంలో ప్రతిరోజు సాయంకాల సమయంలో ఇల్లంతా సాంబ్రాణి పొగ వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ ఆషాఢమాసంలో గృహప్రవేశము, పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు, కొత్త వాహనాలు కొనటము, బంగారం కొనటం లాంటి శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఈ నెల మొత్తము కేవలము దైవచింతలో మాత్రమే ఉండాలి. ఆషాఢమాసంలో తప్పకుండా తులసిని పూజించాలి. ప్రతిరోజు ఉదయమే స్నానం చేసి తులసి కోటను పసుపు కుంకాలతో అలంకరించి దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయాలి. సాయంకాల సమయంలో కూడా తులసీకోట ముందు దీపం వెలిగించాలి. ఉదయము సాయంత్రము ఇలా తులసీకోట ముందు దీపం వెలిగించి పూజించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. స్త్రీలకు సుమంగళి ప్రాప్తి లభిస్తుంది. కటిక పేదరికంతో బాధపడేవారు, అప్పుల సమస్యతో బాధపడేవారు
ఆషాఢమాసంలో వారాహీదేవి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి బెల్లం పానకము దానిమ్మ పండ్లు నివేదించినట్లయితే పేదరికము అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. ఆషాఢమాసంలో తప్పకుండా గోమాతను పూజించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువే ఉంటారు. గోమాతను గనక పూజించినట్లయితే ముక్కోటి దేవతలను పూజించిన పుణ్య ఫలితం దక్కుతుంది. శివాలయానికి వెళ్ళి శివుడిని గనక పూజించినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు సాయంకాలము ప్రదోషకాలంలో శివాలయంలో శివుడి ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని గనక జపించినట్లయితే అకాల మృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘాయుషు కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఆషాఢమాసంలో మంగళవారము అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు గనక వెలిగించినట్లయితే వివాహం కుదురుతుంది. అలాగే ఆషాఢమాసంలో నవధాన్యాలు దీపం గనక వెలిగిస్తే సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి. ఒక ఇత్తడి ప్లేట్లో నవధాన్యాలు పోసి ఆ ధాన్యాల మీద నెయ్యి ధూపం వెలిగిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఆషాఢమాసంలో నరదృష్టి నకారాత్మక శక్తులు ఎక్కువగా ఉంటాయి. పూజా గదిలో ఒక చిన్న గాజు గిన్నెలో కళ్ళుప్పు వేసి ఉంచండి. ప్రతివారము ఆ ఉప్పును మారుస్తూ ఉంటే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఈ ఆషాఢమాసంలో వచ్చే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి పూలతో పూజించి కందులు గనక దానంగా ఇస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. ఆషాఢమాసంలో వచ్చే మంగళవారం రోజు సాయంకాల సమయంలో ఒక నిమ్మకాయను రెండుగా కట్ చేసి నిమ్మకాయ బద్ద మీద పసుపు, ఒక నిమ్మకాయ బద్ద మీద కుంకుమ వేసి ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా పెట్టినట్లయితే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఆషాఢమాసంలో సూర్యభగవానునికి తప్పకుండా అర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో ఒక ఎర్రమందార పువ్వు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు అర్ఘ్యం నీళ్లు కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఇలా గనక చేసినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ ఆషాఢమాసంలో సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే దక్షిణాయన పుణ్యకాలం అంటారు. అంటే దేవతలకు ఒక పగలు ముగిసి రాత్రి సమయం ప్రారంభమయ్యే కాలము. ఈ సమయంలో చేసే పూజలు జపాలకు విశిష్టమైన పుణ్య ఫలితం ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆషాఢమాసంలో ఈ నియమాలు గనక పాటించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేస్తుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.